హాయ్ అండి, వెల్కమ్ టు చెరీ ఫ్యాషన్స్ అండ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? చికెన్ పికిల్ అయితే చేశాను, కానీ కొంచెం ఆయిల్లోనే. చికెన్ పికిల్ అనవచ్చు, చికెన్ ఫ్రై అనవచ్చు, ఏదైనా పేరు పెట్టుకోండి. 1 వీక్ వరకు అయితే నిల్వ ఉంటుంది. ఖచ్చితంగా రోజు ముక్క తినందే మాకు ముద్ద పోదు అనే వాళ్ళకైతే సూపర్ రెసిపీ అండి. అండ్ పికిల్కి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాం కదా, నేను కొద్దిగానే ఆయిల్లోనే ఈ చికెన్ అనేది పీసెస్ సిమ్లో పెట్టి ఇంకా మూత పెట్టకుండానే మొత్తం అలా ఫ్రై చేయాలండి. చూసారా కలర్ ఎలా మారిందో? ఇప్పుడు అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను. 1/2 kg చికెన్కి 2 స్పూన్స్ అల్లం వెల్లుగడ్డ పేస్ట్, కారము అండ్ సాల్ట్, ధనియాల పొడి, చికెన్ మసాలా ఇవన్నీ కూడా నూనెలోనే వేసి కలిపేసేయాలి. అదే నూనెలో, చికెన్ ఫ్రై చేసిన నూనెలో. ఆ తర్వాత ఈ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేయాలండి. అందులోనే వేసేసి నిమ్మరసం పిండేసుకుంటేనైతే ఇంకా మనకి చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోతుంది. చికెన్ పికిల్ అయితే యాక్చువల్గా నూనె ఎక్కువ ఉంటుంది, మసాలా కూడా ఎక్కువ ఉంటుంది. కానీ ఇదేంటంటే కొంచెమే ఆయిల్లో ఏమంటాము, మనకి అంటే కర్రీకి ఎంతైతే వేస్తామో మసాలాలు అంతే మోతాదులో వేసాను. చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ ప్రియర్లకైతే సూపర్గా నచ్చుతుంది. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.